హాయ్ అండి, ఈరోజు వీడియోలో స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్. అయితే మనం ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి 80 సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నానండి. స్లీవ్లెస్ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే మరి హ్యాండ్ అనేది డౌన్ గా తీసేయకూడదు అనమాట. బాగా బ్రాడ్ గా తీసేస్తే మొత్తం స్కిన్ అంతా బయటకు కనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనం చిన్న చిన్న మార్పులు అయితే చేయాలి. చాలా ఓవర్ డీప్, ఓవర్ బ్రాడ్ కూడా. ఇది వచ్చేసి 34 సైజ్ అనమాట. అంటే 4వ భాగం వచ్చేసి 8.5. అదే విధంగా 26 ఇంచులు అనేది మనకి నడుము లూజ్ వచ్చింది. అంటే 26 అంటే దగ్గర దగ్గర 6.5 ఇంచులు. డాట్ కోసం ఒక 1 ఇంచ్ కలిపి 7.5 ఇంచులు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ లో పెట్టేసుకున్నాను. ఓపెన్ అంటే కోరాస్ అనేవి మన వైపుకున్నాయి, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఈ కోరా ఉన్న క్లాత్ ని నేను దగ్గర దగ్గర 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేస్తున్నాను, ఎందుకంటే నడుము దగ్గర పట్టి అరగడానికి బాగుంటుంది. అదే విధంగా కోరా ఉన్న క్లాత్ కూడా బ్లౌజ్ లో ఉండకూడదు, ఫినిషింగ్ రాదనమాట. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టికి కావాల్సినంత ఖర్చు అయితే తీసేసుకున్నానండి. ఇలా నేను చూపించినట్టు ఖర్చు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత హైట్, బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచులు. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి మధ్యలో 14 ఇంచులు అయితే రావాలి. నేను బాడీ కొలతలు తీసుకున్నాను. హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజు, ఆర్మ్ లూజు, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అవి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు 8.5 ఇంచులు తీసుకోండి. ఓకేనా. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. చెస్ట్లో 4వ భాగం 8.5 ఇంచులు వచ్చింది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి 12 ఇంచుల దాకా ఉంది, ఓవర్ డీప్ అనమాట. బ్రాడ్ కూడా ఉంది, వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు. ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి. కింద వచ్చేసి నాకు నడుము లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర అని చెప్పాను కదా, 7.5 ఇంచులు డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. 3.5 అయినా పర్లేదు, 3.5 పాతకు 4 ఇంచులైనా పర్లేదు. ఇప్పుడు నెక్ డీప్ చూసుకుందాము. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు రావాలండి. ఓకేనా. ఫుల్ షోల్డర్ అనేది ఈ సైజు వాళ్ళకి 5 ఇంచులు వస్తే సరిపోతుంది. నెక్ బ్రాడ్ గా కావాలన్నారు. డీప్ అంటే డీప్ వచ్చేసి 12 ఇంచులు, 14 ఇంచులో 12 ఇంచులు డీపు. నెక్ మొత్తానికి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు. అయితే నెక్ అనేది బ్రాడ్ గా కావాలి అన్నారు కాబట్టి నేను యాక్చువల్గా అయితే ఈ సైజు వాళ్ళకి ఒక 2 మీద ఒక గీత అలా సరిపోతుంది, కానీ నేను 2.5 ఇంచులు ఇస్తున్నాను, ఎందుకంటే నెక్ బ్రాడ్ గా కావాలి, సన్నగా షోల్డర్ కావాలన్నమాట. షోల్డర్ వచ్చేసి ఒక పాతకు 1.3 ఇంచులు ఉంది. షోల్డర్ వచ్చేసి 1.3 ఇంచులు. 2.5 ఇంచులు దగ్గర దగ్గర 2.5 ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్ అనమాట, ఎందుకంటే బాగా బ్రాడ్ గా కావాలని కదా అన్నారు కదా. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ 3.5 కూడా తీసుకోవచ్చు అన్నారు వాళ్ళు, కానీ సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి. 3 ఇంచులు అయితే చాలా బ్రాడ్ గా వస్తుంది. ఇలా స్కేల్ తోటి మార్కింగ్ వేసేసేయండి ఇదంతా కూడా. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ నేనైతే ఇప్పుడు 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, చంక డౌన్ కూడా 5 ఇంచులు తీసుకుని చెక్ చేస్తాను, ఎందుకంటే మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర పాతకు 7 ఇంచులు అయితే వచ్చింది. 6 మీద 7 గీతలు అనమాట. ఇలా స్ట్రైట్ గా లైన్ వేసేయండి. కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే మనకి నెక్ చెస్ట్ కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో నాకు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు, లూజ్ వచ్చింది. నేను పాతకు 5 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తాను. అంటే లూజ్ రాకూడదు మనకి. స్లీవ్లెస్ బ్లౌజ్ కి లూజ్ వచ్చిందంటే మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. మంచిగా టైట్ గా పట్టు ఉండాలంటే కొంచెం చంక్ అనేది పైకుండి దగ్గరగా పట్టు ఉండాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే మాకు కొంచెం లూజే కావాలి అంటే ఇంకా లూజే పెట్టాలి. సో నాకు వచ్చేది చాలా తక్కువ స్లీవ్లెస్. అంతేనండి, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తాము. ఇక్కడ ఇంకా బ్రాడ్ గా కూడా పెట్టొచ్చు, ఇక్కడ పెట్టాలి బ్రాడ్ గా కొంచెం. ఓకేనా. ఇలాగా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రంట్ బ్యాక్ 2 చోట్ల కూడా యూ నెక్కే. చూడండి. ఇలా మొత్తం కూడా ఇది అయిపోయింది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్.
ఇది అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా, అందుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని చక్కగా మనకి ఎలాగైతే ఉక్సు పట్టి కాజపట్టి ఖర్చు వదులుకున్నామో అదంతా కూడా బయటకు వచ్చేయాలన్నమాట. బయట ఉండాలి, లోపల మనకి ఫ్రంట్ పార్ట్ లోపల ఉండకూడదు, అదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలా మార్కింగ్ వేసేయండి మొత్తం కూడా. ఇలా నేను చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసేసుకుని యాస్టీజ్గా. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఒక లైట్గా లోతు కూడా తీసుకోండి. సైడ్ జాయింట్ వైపు కూడా అంతే. ఇలా సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఓకేనా. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మొత్తానికి ఇలా నేను చూపించినట్టు ఒక 1/2 ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు. ఇక్కడ కూడా రౌండ్గానే ఉండాలి, ఇలా చక్కగా రౌండ్గా ఉండాలి. ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇది చెస్ట్ పాయింట్కి ఒక మనకి ఉంటుందండి ఫార్ములా అనేది చూపిస్తాను మీకు. ఈ ఫార్ములా తోటి మీరు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట, చాలా బాగా వస్తుంది. మనకి చెస్ట్ వచ్చేసి 34 కదా, 4వ భాగం ఎంత 8.5. 8.5కి 1.5 ఇంచులు కలపాలన్నమాట. అది చెస్ట్ పాయింట్. చూడండి పైన షోల్డర్ ఉంది కదా, ఇది నేను ఒక వేస్తున్నాను చూడండి. 3/34 డివైడెడ్ బై 4 ఎంత 8.5. 8.5కి 1.5 కలిపితే ఎంత 10 ఇంచులు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు చెస్ట్ విడ్త్ చెప్తాను. చెస్ట్ విడ్త్ వచ్చేసి మన వైపు నుంచి 3 ఇంచులు తీసుకోవచ్చు. మన వైపు నుంచి 3 ఇంచులు, పైనేమో 3.5 ఇంచులు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు. అక్కడ నుంచి చెస్ట్ సైజు వీళ్ళకి తక్కువే ఉంది, 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఎక్కువ ఉంటే ఇంకెక్కువ తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చేస్తే సరిపోతుంది అంతే. కింద 3 ఇంచులు, పైన 3.5 ఇంచులు, చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇలా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మన స్కేల్తో కూడా చక్కగా మార్కింగ్ వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ కింద షేప్ ఇచ్చేసి నడుము దగ్గర కూడా ఈక్వల్ చేసేసుకోండి. దీనివల్ల మనకి ఎలాంటి కంప్లైంట్స్ రావు, చక్కగా వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను లోతుతోటే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ లైట్గా 1/2 ఇంచ్ అంతే, జస్ట్ లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. మార్కింగ్ అనేది వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చెప్తాను చూడండి, ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా మన దగ్గర, దాంతో కూడా మనం కర్వ్ అనేది తిప్పుకోవచ్చు అనమాట. చెప్తాను. ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్. సో దీని కింద నుంచి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అది చెస్ట్ కింద పాయింట్ అనమాట. ఎవరికైనా అంతే 2.5 ఇంచులు. మరీ హెవీ చెస్ట్ ఉంటే ఒక 3 ఇంచులు తీసుకోవచ్చు. ఇది చెస్ట్ కింద పార్ట్, అది చెస్ట్ పాయింట్, ఇది చెస్ట్ కింద పార్ట్ అనమాట. ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసి ఇలా కర్వ్ తిప్పుతారు యాక్చువల్గా అయితేని, ఓకేనా. చెస్ట్ పాయింట్ వేరు, చెస్ట్ కింద డౌన్ పాయింట్ వేరు అనమాట. ఈ కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ తిప్పేసుకుని చక్కగా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూడండి, ఇలా వస్తుంది అంతే, ఏమి లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేయకూడదు, ఇప్పుడు చేయను నేను.
ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను, ఎందుకంటే పీసెస్ అనేవి అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాయి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.